బాలికలు కష్టపడి చదివి ఉన్నత స్థానంలో నిలవాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. చదివితేనే అభివృద్ధి సాధ్యమని ఆయన చెప్పారు. ఆదివారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాడుగులపల్లి మండల కేంద్రంలో సుమారు 6,74,00,000 రూపాయల వ్యయంతో నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ పాఠశాల, కళాశాల భవనాలను ప్రారంభించారు. అంతేకాక 64,50,000 రూపాయలతో నిర్మించనున్న ప్రహరికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ అమ్మాయిలు పట్టుబట్టి చదివి పైకి రావాలని, మాడుగులపల్లి కేజీబీవీ నుండి గతంలో మంచి ర్యాంకు సాధించిన విద్యార్థినిని విశాఖపట్నంకు ఫ్లైట్ ద్వారా పంపించారు జరిగిందని, ఈ సంవత్సరం ఎంసెట్లో మంచి ర్యాంకు తెచ్చుకున్న వారి చదువు ఖర్చులన్నీ తానే భరిస్తానని మంత్రి తెలిపారు. మాడుగులపల్లి కేజీబీవీ పాఠశాల అభివృద్ధికి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా అవసరమయ్యే సహకారాన్ని అందిస్తానన్నారు. అందువల్ల అమ్మాయిలు కూడా కష్టపడి చదువుకోవాలని, అబ్దుల్ కలాం చెప్పినట్లు మంచి కలలు కనడమే కాకుండా వాటిని సాధించుకోవాలన్నారు. పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులను సొంత పిల్లల్లా భావించి చదువు చెప్పాలని అన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలో బొట్టుగూడ ప్రాథమిక పాఠశాలను ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా 3 కోట్ల రూపాయల వ్యయంతో అధునాతన సౌకర్యాలతో నిర్మాణం చేపట్టడం జరిగిందని, సంక్రాంతిలోపు రాష్ట్ర ముఖ్యమంత్రి చేత దానిని ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో మంచి ప్రతిభ ఉన్న ఉపాధ్యాయులు ఉన్నారని, అందువల్ల ప్రజలు ప్రైవేటు పాఠశాలల వైపు ఆలోచించవద్దని తెలిపారు. నల్గొండ జిల్లా కేంద్రంలో 200 కోట్ల రూపాయలతో నిర్మాణం చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల పనులు పురోగతిలో ఉన్నాయని, రాష్ట్ర వ్యాప్తంగా 20,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్మిస్తున్నామని తెలిపారు. కేజీబీవీ పాఠశాలకు డ్యూయల్ డెస్క్లు కావాలని మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి కోరిన మీదట మంత్రి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా అవసరమైన ఫర్నిచర్ ఇచ్చేందుకు అంగీకారం తెలిపారు. మాడుగులపల్లి మండల కేంద్రంలో 14 కోట్ల రూపాయలతో తహసీల్దార్, ఎంఈఓ, పోలీస్ స్టేషన్ భవనాల నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ గత సంవత్సరం బాగా చదివి మంచి జీపీఏ తెచ్చుకున్న విద్యార్థులను ఫ్లైట్ ద్వారా విశాఖపట్నం పంపించామని, ఈ సంవత్సరం స్థలంతో నిమిత్తం లేకుండా దేశంలో ఎక్కడికైనా పంపిస్తామని, అందువల్ల కష్టపడి చదవాలని చెప్పారు. మాడుగులపల్లి కేజీబీవీకి కొత్త బిల్డింగు రావడం వల్ల అన్ని సౌకర్యాలు సమకూరుతాయని, అందువల్ల బాగా చదువుకొని సమాజంలో ఉన్నత స్థానాలు పొందాలని చెప్పారు. ఎమ్మెల్సీ శంకర్ నాయక్, మాడుగులపల్లి సర్పంచ్ నరేష్ తదితరులు మాట్లాడారు. ముందుగా కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ సునీత పాఠశాల రిపోర్టు చదివి వినిపించారు. మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, ఇన్ఛార్జ్ డిఆర్ఓ వై అశోక్ రెడ్డి, డిఈఓ భిక్షపతి, స్థానిక తహసీల్దార్, ఎంపీడీఓ, ఎంఈఓ, ప్రజాప్రతినిధులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హైదరాబాద్లో మెరిడియన్ ఓపెన్ అంటే పెద్ద పెద్ద స్కూల్స్, అది లేని విధంగా గవర్నమెంట్ టీచర్స్ ఒకవైపు, ప్రైవేట్ రిక్రూట్మెంట్ చేయించి వాళ్ళకు చిన్నప్పటికెళ్ళి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ అన్ని ఎయిర్ కండిషన్ స్కూల్ కట్టించుకుంటూ రేపు నేను రిటైర్ అయిన తర్వాత ఆ స్కూల్లోనే ఉండి గవర్నమెంట్ స్కూల్లోనే పిల్లలు చదివాలని చెప్పి ఆలోచనతోనే ఆ స్కూల్ కూడా రెడీ చేస్తున్నాం. నెక్స్ట్ వీక్ సంక్రాంతి లోపు మన సీఎం గారితో అది ఇనాగ్రేషన్ కూడా చేపించుకొని మీ అందరూ కూడా ఒకటే ప్రైవేట్ స్కూల్ బంద్ చేయండి, ప్రైవేట్ స్కూల్ మీద ఆలోచన చేయండి, చేయకూడదు. గవర్నమెంట్ స్కూల్లో ఉన్నంత మంచి టాలెంటెడ్ లెక్చరర్స్ ప్రైవేట్లో ఉండరు. మీరు పదే పదే చెప్తుంటారు. నా దగ్గర నారాయణ చైతన్యం వచ్చి లెటర్ ఏమన్నా ఇయ్యా, గవర్నమెంట్ చదువుకోండి, పేదవాళ్ళైతే నేనే చదివిస్తానని చెప్తా వాళ్ళకు. అందుకని మీరు కూడా బాగా చదువుకొని మన చేతుల్లో ఉన్నది మన భవిష్యత్తు. సో ఒక ఆడపులిని వంటగదికి పరిమితి చేయాలా? వద్దు, అస్సలు వద్దు. మీ అందరు బాగా కలెక్టర్ పర్వాలేదు, ముఖ్యమంత్రి అవ్వాలి, ప్రధాని అవ్వాలి. నా నాన్నగారు నాకు చెప్పేవారు, ఇలా భారతదేశ్ మే 3 ही लोग होते हैं, पीएम, सीएम, डीएम. డిఎం అంటే డిస్ట్రిక్ట్ మజిస్ట్రేట్. సో అది ఒకటే టిక్ బాక్స్ అయింది, బట్ పర్వాలేదు. సో మీ అందరు ఇంకా పైకి ఎరగాలి. ఈ కొత్త భవనాల ఆవిష్కారం చేయడం చాలా గొప్ప విషయం.